ప్రదీప్ రావత్ ఒక భారతీయ నటుడు. తెలుగు చిత్రాలలో ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. లగాన్ సినిమాలో దేవా అనే ఒక సర్దార్ పాత్ర పోషించాడు. ఈ సినిమాను చూసిన రాజమౌళి సై సినిమాలో విలన్గా అవకాశం ఇచ్చాడు. నేపథ్యము: ఇతడు 1952లో న్యూఢిల్లీలో పుట్టాడు. ఇతడి నాన్నగారి పేరు మంగల్ సింగ్ రావత్, రిటైర్డ్ మేజర్. ఇతడి పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలోని మిలిటరీ పాఠశాలలో ఇతడు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జబల్పూర్ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో చేశాడు. నటన అవకాశాలు: జబల్పూరులోని యూకో బ్యాంకులో కొద్ది కాలం ఉద్యోగిగా పనిచేసిన ఆయన దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుండి దాదాపు 2 ఏళ్లు ప్రసారమైన మహాభారత్ మెగా సీరియల్లో అశ్వత్థామ పాత్రతో నటించాడు. ఇదే ఇతడి మొదటి సీరియల్. ఇతడి నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సీరియల్లోకి ఇతడిని తీసుకోమని దర్శకుడు రవిచోప్రాకు ప్రముఖ హిందీ నటీమణి స్మితా పాటిల్ సిఫార్సు చేయడం అతి ముఖ్యమైన విశేషం. దేశంలోని కోట్లాది మంది ప్రేక్షకులు ఈ సీరియల్ చూశారు. BBC ఛానల్ కూడా దీన్ని ప్రసారం చేసింది. అలా BBCలో రావడం అదే మొదటిసారి. ఈ సీరియల్ ఒకవైపు ప్రసారం అవుతున్న సమయంలోనే ఎన్నో స్టేజీ నాటకాల్లో నటించేవాడు. ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాల్లోని పలు ఆడిటోరియములలో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు పోషించాడు. ప్రముఖ హిందీ నటుడు రాజ్బబ్బర్ నాటక సంస్థ ద్వారా ఎన్నో నాటకాల్లో పాల్గొన్నాడు. ఇతడితో పాటు రాజ్బబ్బర్, అనుపమ్ ఖేర్, ఆయన సతీమణి ఠాకూర్ కిరణ్, అనితా కవార్, అలోక్నాథ్ నటించేవారు. వారందరితో కలిసి అనే నాటకాల్లో స్టేజీ పంచుకున్నాడు. బాలీవుడ్లో అవకాశాలు: బాలీవుడ్లో ఇతడికి ఎవ్వరూ పరిచయస్తులు లేరు. కాని ఇతడి పర్సనాలిటీ చూసి ఇతడి స్నేహితులు, శ్రేయోభిలాషులు మాత్రం "నువ్వు సినిమాల్లో చేరితే బాగా రాణిస్తావు" అంటూ ప్రోత్సహించేవారు. మోడలింగ్ కూడా చేసేవాడు. ఆ సమయంలో బాలీవుడ్లో ఇతడికి ఎలాంటి గైడెన్స్ గాని, సపోర్ట్ గానీ లేదు. స్వయం కృషి, పట్టుదలే ఇతడిని ఇంతవాణ్ణి చేసింది. తొలి హిందీ చిత్రం: హిందీలో ఇతడి మొదటి చిత్రం బాగీ. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ బాగీ ద్వారా ఇతడికి గుర్తింపు వచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్, నగ్మా హీరోయిన్లు, శక్తి కపూర్, కిరణ్ కుమార్, ఆశా సచ్దేవ్, బీనా బెనర్జీ తదితరులు నటించారు. 1990లో ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఇతడి దశ తిరిగి ఇతడి సినీనట జీవితం యూటర్న్ తీసుకోకుండా పురోగమించింది. ఎన్నో చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. దర్శకులకు కాల్షీట్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పడిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతోమంది దర్శకుల పరిచయ భాగ్యం కలిగింది. ఇతడి సినీ జీవితంలో అదో కొత్త దశ. ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలు: పలువురు ప్రముఖ హిందీ దర్శకుల చిత్రాల్లో నటించాడు. అపరాధి, ఇన్సానియత్, దుష్మని, రాజ్ కుమార్, కోయలా, అమితాబ్ హీరోగా నటించిన దీవార్, షరాబీ, లగాన్, గజని చిత్రాలు ఇతడి హిందీ చిత్రజీవితంలో మైలురాళ్లుగా నిలిచిపోతాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ గజని చిత్రం ఇతడికి ఇంకా ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం లభించింది. కోయల చిత్రంలో పోలీస్ కమిషనర్ పాత్రకు ఇంకా మంచి పేరు వచ్చింది. తెలుగు చిత్రసీమలో అవకాశాలు: దర్శకుడు ఎస్ రాజమౌళి లగాన్ చిత్రం చూసి ఇతడి నటన మెచ్చుకుంటూ తన మేనేజర్ను ముంబైలోని అమీర్ ఖాన్ ఆఫీసుకు పంపించారు. అక్కడ ఇతడి చిరునామా తెలుసుకుని ఆ మేనేజర్ వీరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాడు. ఇతడిని హైదరాబాద్ రమ్మని చెప్పారు. ఇతడు వెళ్లి ఆయన కలవడం, ఆయన ఇచ్చిన ఆఫర్కు సై అనడం జరిగాయి. తెలుగులో ఇతడు నటించిన మొదటి చిత్రం సై. సూపర్ హిట్ చిత్రం. ఇక అప్పటినుండి తెలుగులో మంచి పాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది. ఎందరో దర్శకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు. కానీ హిందీ చిత్రాల్లో అగ్రిమెంట్ల కారణంగా తెలుగులో ఎక్కువ కాల్షీట్లు ఇవ్వలేకపోయాడు. రాజమౌళి మరో చిత్రం ఛత్రపతిలో కూడా ప్రతినాయకుడిగా ఇతడి నటన అద్భుతమని ఎంతోమంది అభిమానులు ఇతడిపైన అభినందనల వర్షం కురిపించారు. సై చిత్రాన్ని హిందీలో ఆర్ పేరుతో 2004లో నిర్మించారు. దీనిని ఛాలెంజ్ గా మలయాళంలోకి డబ్బింగ్ చేశారు. ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో అదే పేరుతోనూ, మలయాళంలో చంద్రమౌళి గా, హిందీలో హుకూమత్ కి జంగ్ గా డబ్ చేశారు. కన్నడంలో మాత్రం ఛత్రపతి పేరుతోనే రీమేక్ చేశారు. తెలుగులో ఇతడు నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనూడు, వీర, అల్లుడు శీను, లయన్, నాయక్, రగడ, బలదూర్ ఇతడి టాలీవుడ్ కెరీర్లో మరువలేని చిత్రాలు. ప్రేక్షకులు ఈ చిత్రాలన్నీ ఆదరించారు. ఉత్తమ విలన్గా సై చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు, ఉమ్మడి ప్రభుత్వ నంది అవార్డు సహా ఎన్నో వందల అవార్డులు అందుకున్నాడు.
ఒక ఇంగ్లీషు చిత్రంలో కూడా నటించాను. మరపురాని సంఘటనలు. ఇతడు వినోద్ ఖన్నా నటించిన హిందీ చిత్రం మహాసంగ్రామ్ పోరాట చిత్రీకరణ ఒక ఓడలో చేశారు. వినోద్ ఖన్నా ఇతడిని కొట్టుకుంటూ వచ్చే సన్నివేశంలో ఓడ చివరకు రాగానే ఇతడు తప్పించుకోవాలి. కాని ఇతడు ఓడపైనుండి సముద్రంలో పడిపోయాడు. ఇతడికి బాగా ఈత వచ్చుగాని స్విమ్మింగ్ పూల్లో కొట్టే ఈత వేరు, నదిలో ఈత వేరు. ఇవన్నీ సముద్రంలో అస్సలు పనిచేయవు. అలలు ఎగసిపడుతూ ఉంటాయి, కెరటాలు విసిరికొడతాయి. దురదృష్టం కొద్దీ సముద్రంలో పడి సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఓడ గుండ్రంగా తిరుగుతూ ఉండటం ఇవన్నీ క్షణాల్లో జరిగాపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓడ కింద ఉన్న ఇంజను ఇతడికి తగిలేదేగాని అక్కడ ఒక ఇనుప కమ్మీ ఆసరాగా దొరికింది. ఆ కమ్మీ గట్టిగా పట్టుకుని కేకలు పెడుతూ అక్కడే ఉన్నాడు. ఓడ పైకి ఇతడిని లాగడం సాధ్యం కాదు. చాలా పెద్ద ఓడ. జాలర్లు ఇతడి అరుపులు విని ఇతడి దగ్గరకు వచ్చారు. వెంటనే ఓడపై నుండి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబ్స్, తాళ్లు జాలరులకు ఓడపైనుంచి అందించారు. వాళ్లు ఆ తాళ్లు ఇతడి దగ్గరకు విసిరి సేఫ్టీ ట్యూబ్ కూడా అందించారు. వెంటనే ఆ ట్యూబ్లోకి దూరి తాడు పట్టుకున్నాడు. జాలరులు ఎలాగో ఇతడిని లాగి ప్రాణాలు రక్షించారు. నిజంగా ఇతడికి అదొక మరపురాని సంఘటన. నటించిన చిత్రాలు: సంవత్సరం చిత్రం పాత్ర వివరములు 2023 జనతాబార్ త్రిపాఠి, 2023 ఏజెంట్ నరసింహ 117, 2022 దహనం వెబ్ సిరీస్, 2019 పండుగడి ఫోటో స్టూడియో, 2019 మిస్ మ్యాచ్, 2018 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పిసి, 2017 ఆకతాయి, 2017 ఏంజల్, 2015 సౌఖ్యం, 2013 ఒకటి సినిమా, 2013 వాల్ పోస్టర్, 2013 మహంకాళి, 2013 సేవకుడు బలరాం జాదు, 2013 నాయక్ మినిస్టర్ రావత్, 2012 జీనియస్ ఎం.ఎల్.ఏ. నానాజీ, 2012 ధమరుకం, 2012 అధినాయకుడు రామప్ప, 2012 పూలరంగడు లాలాగౌడ్, 2012 నిప్పు రాజాగౌడ్, 2012 ఆల్ ది బెస్ట్, 2011 దళపతి, 2011 రాజన్న, 2011 వీరపెదరాయుడు, 2011 చట్టం, 2011 మంగళ, 2010 రగడ పెద్దన్న, 2010 పంచాక్షరి రణదీప్, బిల్లాభాయ్, 2009 కాస్కో, 2009 ఓయ్ రస్ బిహారీ, 2009 మిత్రుడు, 2009 మేస్త్రి, 2009 మస్కా షిండే, 2008 రక్ష సనాతన్ బాబా, 2008 ఆదివిష్ణు యాదగిరి, 2008 బలాదూర్ ఉమాపతి, 2008 హోమం పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్, 2008 భలే దొంగలు వీర్రాజు, 2008 నగరం, 2008 వీధి రౌడీ, 2007 మైసమ్మ ఐ.పి.ఎస్. ఖాన్ భయ్యా, 2007 జగడం మాణిక్యం, 2007 మహారథి, 2007 యోగి, 2007 సినిమా నర్సింగ్ పహిల్వాన్ అతిథి పాత్ర, 2007 దేశముదురు తంబిదురై, 2006 స్టాలిన్ సినిమా ఎం.ఎల్.ఏ. 2006 హనుమంతు కృష్ణమూర్తి, 2006 మాయాజాలం, 2006 లక్ష్మి, 2006 సినిమా, 2005 ఛత్రపతి సినిమా రాస్ బిహారీ, 2005 జగపతి ఎం.ఎల్.ఏ. గౌడ్, 2005 అందరివాడు సత్తి బిహారీ, 2005 భద్రవీరయ్య, 2004 సై భిక్షు యాదవ్ ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు పురస్కారము.